హలో హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్. సో లాస్ట్ నైట్ ట్రంప్ ట్వీట్ తర్వాత మీరు చూశారు కదా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. మార్కెట్స్ నియర్లీ 4% పెరిగింది. అండ్ ప్రతి ఒక్క టాప్ క్లాస్ స్టాక్స్ అన్నీ 7-8% రిటర్న్ ఒకేసారి బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇదంతా ఇన్ని రోజుల మంది మార్కెట్లో ఒక ఫియర్ ఉంది, ఎక్కడ వరస్ట్ కేస్ అవుతుందో యుద్ధం అనేది. బట్ 2 వీక్స్ గ్యాప్ ఇవ్వడం అనేది మార్కెట్కి ఒక చాలా ప్లస్ పాయింట్. అండ్ ఆయిల్ నియర్లీ 13% ఫాలో అయింది, అది ఇండియాకి ఇంకా ప్లస్ పాయింట్. అండ్ గోల్డ్ సిల్వర్ నార్మల్గా ఎప్పుడైనా వార్స్ లేనప్పుడు పడాలి, బట్ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయంటే అవి ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్లో ఎక్కువ కరెక్ట్ అయినాయి బికాజ్ ఆఫ్ అన్సర్టనిటీ. అందుకే ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి 2-3%. బట్ మార్కెట్స్కి ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ ట్రంప్ ప్రతిసారి ఇంతే చేస్తాడు, డెడ్ లైన్ దాకా తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ వెళ్తాడు. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్కి చాలా ఇబ్బంది. బట్ హోప్ ఎలాంటి అయితే ఈ యుద్ధం అయితే 2 వీక్స్ ఆగింది, అదే చాలా మంచిది. అండ్ ఇండియన్ కంపెనీస్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి. హోప్ మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను చాలా వరకు. బట్ ఐటీ స్టాక్స్ అన్ని స్టాక్స్ ఫాలో అయ్యేటప్పుడు ఐటీ స్టాక్స్ లాస్ట్ 1 మంత్ పెరిగింది. ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ వల్ల వాళ్ళ అంటే వాళ్ళ రిజల్ట్స్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనే ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. అండ్ ఆల్రెడీ చాలా కరెక్ట్ అయ్యింది కాబట్టి కొంచెం వెళ్తుంది వాటిలోకి. బట్ నా సజెషన్ ఏంటంటే ఇంకొక 4-5 మంత్స్ ఆగండి, ఎందుకంటే ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం వెళ్ళే వాళ్ళు మనం చెప్పలేం, బట్ లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఇండియా న్యూక్లియర్ రియాక్టర్లో ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసింది. యురేనియంతో నార్మల్గా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తారు కదా, మన దగ్గర యురేనియం రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి. సో యురేనియంతో న్యూక్లియర్ రియాక్టర్స్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలని, అది చాలా కంట్రీస్ అచీవ్ చేయలేదు, బట్ మన కంట్రీ అచీవ్ చేసింది. దానికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఇండియన్ సైంటిస్ట్. అండ్ దానికి మనం ఇండియన్ గవర్నమెంట్కి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎందుకంటే రీసెర్చ్కి అంత డబ్బులు కాంట్రిబ్యూట్ చేశారు, ఆ రీసెర్చ్ ఫలించింది. అండ్ కమింగ్ డేస్లో ఇండియాలో ఎలక్ట్రిసిటీ నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెన్యూబుల్ ఒక్కటే సరిపోదు, దానివల్ల న్యూక్లియర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. అలాంటి స్టాక్స్ మీరు చూడొచ్చు, చాలా ఎక్కువ గవర్నమెంట్ రిలేటెడ్గా ఉంటాయి న్యూక్లియర్, బట్ కొన్ని ఉన్నాయి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు, ఫాలో చేస్తేనే మీకు నెక్స్ట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.